వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రెండ్లీ పోలీస్ ఎస్ఐ కేవీజీవీకి బిల్డింగ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహ స్వాములకు భిక్ష ఏర్పాటు. మణుగుట్ట గ్రామానికి దత్తత తీసుకున్న భద్రాచలం 141 BNCRPF. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే 1,00,000 డప్పులు 1,000 గొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపు. డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా సమావేశం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలోని మణుగుట్ట గ్రామానికి యూనిట్ 141 BNCRPF దత్తత తీసుకుంది. గుత్తికోయ కమ్యూనిటీకి చెందిన 242 మంది గ్రామస్తులకు అండగా నిలిచారు. మంగళవారం 141 BNCRPF SMO డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి ఒక వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఇక్కడ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామీణులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. మణుగుట్ట గ్రామానికి చెందిన 242 మంది గ్రామస్తులు ఈ వైద్య ఆరోగ్య శిబిరంలో హాజరయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో వైద్య శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి సబ్ ఇన్స్పెక్టర్ గణేష్, మడవి ఆయతయ్య, మణుగుట్టు గ్రామ ప్రధాన్ కూడా ఈ కార్యక్రమానికి తమ మద్దతును అందించారు. ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది. గ్రామ నివాసితులు ఉచిత వైద్య పరీక్షలు అందించిన మందుల నుండి ప్రయోజనం పొందారు. 141 BNCRPF భద్రాచలం మణుగుట్ట గ్రామానికి దత్తత తీసుకోవడం అనేది సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి 141 BNCRPF చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక ఉదాహరణ అని తెలిపారు. చెప్పండి. డేవిడ్ మేసా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇట్లా పుట్టిన సర్టిఫికెట్ లేదు, దాన్ని అప్లై చేసుకోవడానికి కావాలా అక్కడ మహబూబ్నగర్ జిల్లా అడ్డకుల మండలం బలిదుపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ జిల్లా నాయకులు డిఎస్ మహేష్ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1,000 గొంతులు వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిఎస్ మహేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలుకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ బాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే 1,00,000 డప్పులు 1,000 గొంతులు మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ రహదారి మీద ఆటో బోల్తా పడడంతో గ్రామ మాజీ సర్పంచ్ నరసింహ మొగులయ్యకు వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా నాగమ్మకు పెరాలసిస్ బాధపడుతున్న ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, మాజీ ఎంపీటీసీ గణేష్, కృష్ణయ్య, ఆంజనేయులు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అనగారిన వర్గాల ఆశాజ్యోతి, అనగారిన వర్గాల ఉద్యమ నాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం రేపు చలో హైదరాబాద్
భారీ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బల్లిదిపల్లి గ్రామంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగలు మాదిగ ఉపకులాలు అన్నటువంటి నా జాతి ప్రజలందరూ కూడా చంకకు డప్పునేసుకొని సద్దిమూట కట్టుకొని హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిస్తూ మనము ఈ డప్పు అనేదాన్ని మనము పెళ్లిళ్ళకు కొట్టినాం, దేవార్లకు కొట్టినాం, శుభకార్యాలకు కొట్టినాం, అశుభకార్యాలకు కొట్టినాం. ఈరోజు ఈ డప్పు ప్రదర్శన అనేది మనము ఈ యొక్క కళా నృత్యాన్ని మనం ఖచ్చితంగా మన హైదరాబాద్లో ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆగస్టు 1వ తేదీన దాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సబ్ కమిటీ మంత్రులతో సబ్ కమిటీ వేసి ఏకసభ్య కమిషన్ వేసి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్స్ను కూడా నిండు అసెంబ్లీలో ఏబిసి 1, 2, 3 అనే కేటగిరైజేషన్లో క్లియర్గా ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో త్వరగా అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర వేపించి ఈ యొక్క ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా ప్రతి మాదిగ కూడా ఇప్పటి వరకు కృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7వ తేదీన ఉన్నటువంటి ప్రోగ్రాము చాలామంది పత్రికల్లో టీవీల్లో క్యాన్సిల్ అయింది, అదేంది అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇప్పటివరకు కృష్ణమాదిగ గారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. తప్పకుండా ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి నా అనగారిన జాతి అయినటువంటి మాదిగలు, మాదిగ ఉపసంఘాలు అయినటువంటి బుడగ సంఘాలు, రెల్లి కులస్తులందరూ కూడా తప్పకుండా హైదరాబాద్ తరలి రావాలని చెప్పేసి మరొక్కసారి పిలుపునిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్కి కానీ, బీజేపీకి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ అన్ని పార్టీలు కూడా మా యొక్క ఎంఆర్పీఎస్కు మద్దతు తెలిపినందుకు, ఈ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పేసి, ఎల్లప్పుడూ మీ మద్దతు ఉండాలని చెప్పేసి ఇదే మద్దతును ఈ నిన్న తీర్మానం చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం, మంత్రులు తీసుకున్నటువంటి కేబినెట్ తీర్మానం, ఈ 2 తీర్మానాలను వెంటనే రాష్ట్రపతికి పంపి ఆమోద ముద్ర వేయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క దళితులకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో అవకాశాలు రావాలంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా సమావేశం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతనానికి పలు సూచనలు, సలహాలు చేస్తూ జడ్చర్ల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదనంతరం వారు మాట్లాడుతూ, మా యూనియన్ ఎవరికీ వ్యతిరేకం కాదు, కేవలం మా సమస్యల హక్కుల కోసమే మా పోరాటం. ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించి అక్రిడేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ స్కీములు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి సాదత్ అలీ, సామ్స్ టైమ్స్ ఉర్దూ ద్వారా బాను బిటి న్యూస్, రమేష్ 24 న్యూస్, గిరిబాబు జోగులాంబ టీవీ, రాజేష్ సూర్యసేన తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా టీం కార్యక్రమంలో డిజిటల్ మీడియా సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ డిజిటల్ మీడియాలో ఉన్న సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డిజిటల్ మీడియా అంటే ప్రజలకు మరియు ప్రభుత్వం కోసం పనిచేసే ఒక మంచి మీడియా. కానీ సమాజంలో ఇప్పుడు జరిగే పరిస్థితి డిజిటల్ మీడియా అంటే చిన్న చూపు చూడడం మరియు వాళ్ళని వ్యతిరేకించడం ఇలాంటివి మన రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతుంది.
కాబట్టి కష్టపడే వారి ఫలితం రావడం మరియు డిజిటల్ మీడియా కోసం పనిచేసే అందరి ఐక్యమత్యం కోసం ఒక టీం నిర్వహించడం జరిగింది. దాంట్లో పట్ల ఈరోజు మన రాష్ట్ర నేను కడమంచి చెన్నయ్య, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఓకే. డిజిటల్ మీడియా మిత్రులకు, అదేవిధంగా డిజిటల్ మీడియాను ఆదరిస్తూ అండదండగా ఉంటున్న ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు. నేటి కాలంలో ప్రపంచమంతా డిజిటలైజేషన్ అయిపోయిన తరుణంలో డిజిటల్ మీడియా యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ, అదేవిధంగా ఈ పేపర్స్ కానీ, ఆన్లైన్ పేపర్ కానీ, వెబ్సైట్ అటువంటి ఛానల్ అన్నీ కూడా మేమున్నామంటూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వాల యొక్క పథకాలను కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఇటువంటి సమాచారమైన కూడా ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా ముందున్నది చాలా వాస్తవం. ఇంత చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుని చిన్న చూపు చూడడం, చిన్న ఛానల్ అంటూ అవమానాలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా ఎదుర్కొంటున్న తరుణంలో వారికి అండగా ఉంటూ సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టుల పక్షాన పోరాడడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కుల కోసం కానీ, సమాజంలో వారి గుర్తింపు కోసం కానీ జడ్చర్ల నియోజకవర్గ కమిటీ తరఫున నిరంతర పోరాటం చేయడానికి ఈరోజు జడ్చర్ల అధ్యక్షులుగా మక్షుద్ వీనా ఛానల్ గారిని, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ గారిని, అదేవిధంగా మిగతా కమిటీ అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా మేము ఖచ్చితంగా డిజిటల్ మీడియా తరఫున పోరాటం చేస్తాము, హక్కుల కోసం కోరుతామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో డిజిటల్ మీడియాకు జర్నలిస్టులు అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వారికి అండగా ఉండడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ సబ్ ఇన్స్పెక్టర్ గా కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా ప్రతిభా సేవ పురస్కారం అవార్డు అందుకున్న తిరువూరు ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణకు తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నల్లగొర్ల యాలాద్రి ఆధ్వర్యంలో పూల బొకే అందజేసి అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నల్లగొర్ల యాలాద్రి బద్రి, వైస్ ప్రెసిడెంట్ యేసు, సెక్రటరీ పాలకుర్తి నాగరాజు, సభ్యులు హనుమంతచారి, లక్షణచారి, జమలయ్య మరియు మండల పరిధిలోని టౌన్లో ఉన్న సీనియర్ భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున తిరువూరు ఎస్ఐ గారికి సేవా పురస్కారం అందించిన సందర్భంగా మేము ఈ రోజున సార్కి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగనే సారు ఎంతో మాకు అన్ని విధాలుగా కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా హెల్మెట్ల గురించి కానీ, అలాగనే ట్రాఫిక్ సమస్యల గురించి కానీ చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రతినిత్యం కూడా జనాల్లోనే ఉంటూ సారు చాలా కూడా మంచి అలవాట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతినిత్యం కూడా హెల్మెట్ల గురించి, అలాగే యాక్సిడెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా కంట్రోల్ చేసి తిరువూరులో చాలా మందికి మేలు చేయడం చేకూర్చారు. అలాగే వారు ఇలాంటి పురస్కారాలు చాలా అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ టీం తరఫున మేము సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహ స్వాములకు భిక్ష ఏర్పాటు. మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బుధవారం కుమ్మరి రామతీర్థం ఆధ్వర్యంలో కుమారుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దాదాపు 110 మంది స్వాములకు పైగా భిక్ష ఏర్పాటు చేశారు. కుమ్మరి రామతీర్థం మాట్లాడుతూ శివస్వాములకు, నరసింహ స్వాములకు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బొడ్డు వేణుగోపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా బీసీ సంఘం స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు, సభ్యులు రోహిత్, రమణ, ఈశ్వర్ రెడ్డి, రాము, కుమ్మరి రామతీర్థం, కుమ్మరి సుబ్రహ్మణ్యం, కుమారులు వినోద్, నరేంద్ర, ఓబులేసు, శివసాములు, నరసింహ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డప్పులు 1,000 గొంతుల పేరిట మందకృష్ణ మాదిగ నిర్వహించనున్న కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరపున కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. నేడు మూసాపేట్ వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారికి సంఘీభావం తెలిపారు. 7వ తేదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదమ్ములకు పంచాయతీలు పెడుతుందని విమర్శించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సంఘీభావం తెలుపుతుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాము మద్దతు తెలుపుతూ లేఖను సైతం ఢిల్లీకి రాశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏదైతే 30-35 సంవత్సరాల నుంచి మాదిగ సోదరులందరూ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడి అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేసిన ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ఇంత ఆలస్యం కావడం, మరి నిజంగా సుప్రీంకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ వర్గీకరణ ఈ ఫిబ్రవరిలోనే వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కాలాపన చేయడం, ప్రభుత్వం కూడా ఈ రోజున 1,00,000 డప్పులతోని గొంతులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మాదిగకు సంబంధించిన వాళ్ళు కాకుండా మాస్ వంటి వాళ్ళం కూడా దీనికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి పర్మిషన్ ఏమంటే వాళ్ళు ఈరోజు పర్మిషన్ లేదన్నటువంటిది క్యాన్సిల్ చేయనటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా 10 లక్షలు 20 లక్షల మందితో పెట్టినటువంటి సందర్భాలు చూసాం తప్ప ఎక్కడ కూడా చిన్న సంఘటన ఎప్పుడు జరగలేదు. మాదిగ సోదరులు ధర్నాలు చేసినప్పుడు నిరసనలు తెప్పినప్పుడు కూడా ఎక్కడ చిన్న సంఘటన జరగనప్పుడు మరి ఇలా పర్మిషన్ ఇవ్వడానికి డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచన చేస్తుండో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అందరం మద్దతు ప్రకటించాలి. ఆ రోజున కేసీఆర్ గారు తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మరి ఈ రోజున కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి 1 ఇయర్ కాలాపన చేసింది కాబట్టి ఎంబడే తెలంగాణ రాష్ట్రం నుంచే ఇంప్లిమెంట్ కావాలని మాదిగ సోదరులకు న్యాయం జరగాలని ఒక కుక్కట్పల్లి శాసనసభ్యునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా ఆయన చేసినటువంటి గొప్పతనం ఏదైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి గొప్పతనం ముందు నుంచి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయినా కూడా అన్నిటికీ తట్టుకొని ఢిల్లీ దాకా పోయి తెచ్చుకున్నాడంటే మరి మాదిగ సోదరులను ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి తపనతో ఆయన చేశాడు. కాబట్టి ఆయన పిలుపుకును అందరూ గౌరవించి మాదిగ సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా సపోర్ట్ చేసి ఆ వర్గీకరణ ఇమ్మడే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలవనున్న మంత్రి జూపల్లి. కృష్ణానవ్ నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరుకున్న మంత్రి జూపల్లి వెంట బెంగళూరుకు వెళ్లిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గవినొల్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగు తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని విన్నవించుకున్న బృందం. ఈ రోజు పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని వివిధ గుడి వార్షికోత్సవాల మరియు జాతరలో బీఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రెండ్లీ పోలీస్ ఎస్ఐ కేవీజీవీకి బిల్డింగ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహస్వాములకు భిక్ష ఏర్పాటు. మణుగుట్ట గ్రామానికి దత్తత తీసుకున్న భద్రాచలం 141 BNCRPF. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపు. డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా సమావేశం. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు నమస్తే.